వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. కస్టమర్లే మా దేవుళ్ళు అనే వీడియోల్లో చెప్తూనే నిజ జీవితంలో అలేఖ్య బూతులతో రెచ్చిపోయిందని ఫైర్ అవుతున్నారు కస్టమర్లు. అంతేకాకుండా మీమ్స్, ట్రోలింగ్స్తో రచ్చరచ్చ చేస్తున్నారు. వీడియోల్లో కనిపించే అలేఖ్య వేరు, రియల్ లైఫ్లో అలేఖ్య వేరంటూ మండిపడుతున్నారు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలే తప్ప తలపొగరు చూపించకూడదని హితవు పలుకుతున్నారు. ఇక గత 2 రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది. పచ్చళ్ళ రేటు ఎక్కువగా ఉందని అడిగినందుకు అలేఖ్య కస్టమర్లపై బూతులతో రెచ్చిపోయింది. నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఆడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అలేఖ్యపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అలేఖ్య అక్కా చెల్లెళ్ళు రంగంలోకి దిగారు. అలేఖ్య అలా బూతులు తిట్టడం వెనుకున్న ఆంతర్యాన్ని వారు తెలిపారు. వారు ఎంత వివరణ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ సాగడం లేదు. నెటిజన్లు ఏమాత్రం కన్విన్స్ అవడం లేదు. అలేఖ్యకు సంబంధించిన పాత వీడియోలను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తమ బిజినెస్ను మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెబ్సైట్, యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి అనేక సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసుకున్నారు. వారి బిజినెస్కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మళ్ళీ బయటకు రావాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాదాన్ని త్వరగా క్లోజ్ చేసేందుకు డైరెక్ట్గా అలేఖ్య రంగంలోకి దిగింది. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరింది. ఈ మేరకు తాను ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను తప్పు చేశాను, ఇప్పటి వరకు ఎవరినైతే తిట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఆ వీడియోలో పేర్కొందామె. మరి ఇప్పటికైనా అలేఖ్య చిట్టి వ్యవహారం కంట్రోల్ అవుతుందో లేదో వేచి చూడాలి.